ఘం ఘం గణపతయే నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్తై 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 నమో నమః. జ్ఞానానికి ప్రతిరూపమైన అమ్మ శారదామాత. ఆ శారదామాత ఒడిలో అక్షరాభ్యాసం చేయించాలన్న ఉద్దేశంతో మేము కుటుంబ సభ్యులు అందరూ, నేను, మా పిల్లలు ఇద్దరు, మా ఆవిడ, మా అమ్మగారు శృంగేరికి బయలుదేరాము. తిరుపతి నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ మా అన్నగారి ఇంట్లో ఒక రాత్రి ఉన్న తర్వాత అక్కడ నుండి శృంగేరికి బస్సులో ప్రయాణం చేశాము. దాదాపు 14 గంటల సమయం బెంగళూరు నుంచి శృంగేరికి పట్టింది. శృంగేరి అనే దివ్యక్షేత్రము మనకి పశ్చిమ కనుమలలో ఉంది. మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి 4 పీఠాలలో జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాలలో అత్యంత ప్రత్యేకమైన పీఠము, ముఖ్య పీఠాన్నిగా శృంగేరిని చెబుతారు. ఉత్తరాన ఉన్న పీఠాన్ని ఆదిశంకరాచార్యుల వారు జోషిర్మఠ్ అంటే బద్రీనాథ్ సమీపంలో స్థాపించారు. అలాగే తూర్పున ఉన్న పీఠము పూరి జగన్నాథ ఆలయం వద్ద పూరి పీఠాన్ని స్థాపించారు. అలాగే దక్షిణాంనాయ పీఠము అనేసి శృంగేరిని అంటారు. ఈ శృంగేరిలో దక్షిణాన ఉన్న పీఠము ఉంది. అలాగే పశ్చిమాన ద్వారకలో మరో పీఠాన్ని, ఇలా మన భారతదేశంలో 4 మూలల 4 పీఠాలను జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించి ఈ మధ్యలో ప్రాంతము సనాతన ధర్మం వర్ధిల్లేలా, ఈ మధ్యలో ఉన్న ప్రాంతంలో జ్ఞాన సంపదలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు వర్ధిల్లేలా ఆదిశంకరాచార్యులు వారి యొక్క సంకల్పం. దీనిలో భాగంగానే ఇంత పవిత్రమైనటువంటి శృంగేరి శారదామాత సన్నిధి వద్ద మా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే అవకాశాన్ని మా గురువులు, అలాగే దేవతల అనుగ్రహము, మా పెద్దల ఆశీస్సులతో చేసుకునే అవకాశం కలిగించింది. అలాగే గతంలో మేము మా పెద్ద బాబుకి కూడా శృంగేరి శారదామాత సన్నిధిలోనే అక్షరాభ్యాసం చేశాము. ఇక తాజాగా చిన్న బాబుకు కూడా శృంగేరిలో మేము అక్షరాభ్యాసం చేయించడానికి మా గురుదేవుల యొక్క ఆదేశానుసారము మేము అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. శృంగేరికి చేరుకున్న తర్వాత ఒకరోజు రాత్రి ముందు రోజే వెళ్ళి నిద్ర చేసి శారదామాతను దర్శనం చేసుకుని దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మండపంలోనే అక్షరాభ్యాస మండపము అని అంటారు. సరిగ్గా ఈ అక్షరాభ్యాస మండపానికి అభిముఖంగానే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, శారదామాత అమ్మవారి సన్నిధానము ఉంది. సాక్షాత్తు ఈ ఆలయంలో శారదామాతే సరస్వతీదేవి కొలువై ఉండి ఇక్కడ అక్షరాభ్యాసము తన ఒడిలో బిడ్డలను కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయించేటంతటి అనుభూతి ఇక్కడ మనకి కలుగుతుంది. మా ఇద్దరు పిల్లలకి కూడా అమ్మవారి అనుగ్రహంతో మేము ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోగలిగాము. అది కూడా అంటే ముందు ప్రీ ప్లాన్డ్గా ఏమి కాకుండా అమ్మవారి ఆదేశానుసారమే అని మనం చెప్పచ్చు. మా గురువుగారు వెంటనే చెప్పడము, దానికి అనుగుణంగా అన్నీ కూడా మాకు చకచకా కుదిరిపోయాయి. అలాగే మేము అందరం కూడా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోవడం జరిగింది. మనకి ఇక్కడ శృంగేరిలో జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు మన దేశంలో అంతా పర్యటన చేస్తూ సనాతన ధర్మాన్ని నిలపడం కోసము ఎంతో కృషి చేశారు. దానిలో భాగంగానే ఉత్తరాదికి వెళ్తున్న క్రమంలోనే ఒక ప్రాంతంలో మండల మిశ్రుడు అనే స్వామి ఉంటారు. ఆయన నాతో వాదానికి దిగి నువ్వు జయించు అని చెబుతారు. అప్పుడు మండల మిశ్రుని యొక్క భార్యగా ఉభయభారతి అమ్మవారు ఉంటారు. అమ్మవారు నేను ఉభయభారతి దేవి అని చెప్తారంటే మీ ఇద్దరికి మధ్య నేను న్యాయ నిర్ణేతగా ఉంటాను, ఇద్దరు వాదంలో దిగండి అని చెప్తారనమాట. అలా మండల మిశ్రునికి మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి ఇద్దరికి వాదన జరుగుతుంది. ఈ వాదనలో ఎవరు కూడా సమ ఉజ్జీవులుగా ఉంటారు. ఒకానొక సందర్భంలో ఉభయభారతి దేవి కామశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఆదిశంకరాచార్యులు వారిని సంధించడంతో నాకు ఆ శాస్త్రం పైన పట్టు లేదు, ఒక వారం రోజులు సమయం ఇస్తే నేర్చుకుని వస్తానని చెప్పి అమ్మవారికి చెప్పడం జరుగుతుంది. అలా ఆదిశంకరాచార్యులు గారు
తిరిగి తమ కుటీరానికి చేరుకున్న తర్వాత అక్కడికి అటవీ ప్రాంతంలో సమీపంలో ఒక చక్రవర్తి పులి చేత చనిపోవడంతో ఆత్మను పరకాయ ప్రవేశం ద్వారా చక్రవర్తి శరీరంలోకి ఆదిశంకరాచార్యులు వారు ప్రవేశించి వాళ్ళ యొక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న రాణుల ద్వారా కామశాస్త్రానికి సంబంధించినటువంటి ఆ శాస్త్రం పైన కూడా పట్టు సాధిస్తారు. అయితే ఈ విషయాన్ని ఒక రాణి పసిగట్టి ఈయన వచ్చిన వేళా విశేషం రాజ్యమంతా సుభిక్షంగా ఉంది కాబట్టి ఈయన ఇలాగే ఉండిపోలా చేయాలని చెప్పి కొంతమంది మంత్రులను పురమాయించి ఆదిశంకరాచార్యులు గారు శరీరం ఎక్కడుందో ఆ శరీరాన్ని దహనం చేయించే పని కూడా అమ్మవారు చేస్తారనమాట. అయితే వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్న ఆదిశంకరాచార్యులు అక్కడ ఆ శరీరం నుంచి తిరిగి ఇక్కడికి వచ్చే లోపే ఆయన శరీరం చాలా వరకు కాలిపోవడంతో అప్పుడు మన నృసింహ స్వామికి సంబంధించి నృసింహ కరావలంబ స్తోత్రం అప్పుడే పుట్టిందనమాట. అలా కరావలంబ స్తోత్రం చేసిన తర్వాత ఆదిశంకరాచార్యులకి మొత్తం సుస్థి బాగా ఆరోగ్యంగా అవుతుందన్నమాట. అలా తిరిగి ఉభయ భారతి దేవి కాడికి వచ్చి కామశాస్త్రం పైన కూడా అన్ని వాళ్ళు అడిగిన ప్రశ్నలకంతా సమాధానం చెప్తాడు. అప్పుడు ఉభయ భారతి దేవి ఆదిశంకరాచార్యులు వారే నెగ్గినట్లుగా చెప్పి తన భర్త ఓడిపోయినట్లుగా చెప్తుంది. అప్పుడు వెంటనే ఆయన భర్త మండల మిశ్రముడు ఆయన సన్యాసం స్వీకరిస్తాడు. అయితే ఉభయ భారతి దేవి ఎవరో కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి, మండల మిశ్రుడు బ్రహ్మదేవుడే ఆ రూపంలో వచ్చి తన బిడ్డ త్వరలో సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించాలని, దానిలో కామశాస్త్రం తెలియకపోతే వెనకడుగు వేయడం ఇష్టం లేకనే ఇలా కామశాస్త్రాన్ని నేర్పించడం కోసమే అమ్మవారు అక్కడికి వచ్చి ఆ జ్ఞానాన్ని కూడా అందివ్వడం జరిగింది. అప్పుడు ఆదిశంకరాచార్యులు ప్రార్థన నిమిత్తము ప్రార్థన చేశారు. తల్లి, నువ్వు ఇక్కడ వదిలి వెళ్ళొద్దు తల్లి, ఈ భూమిలోనే ఉండాలి, ఈ భూమిలో జ్ఞానం వర్ధిల్లాలి తల్లి నువ్వు, కాబట్టి ఇక్కడే ఉండు తల్లి అని ప్రార్థన చేస్తే అమ్మవారు మరి నేను ఎక్కడ ఉండాలి నాయన అని అడుగుతారనమాట. అప్పుడు నేరుగా ఆదిశంకరాచార్యులు వారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికి శృంగేరికి తీసుకుని వచ్చి శృంగేరిలో అమ్మవారిని కొలువు తీర్చారనమాట. అంటే ఇప్పటికీ కూడా సరస్వతీదేవి నడయాడే స్థలంగా శృంగేరి శారదాపీఠాన్ని చెబుతారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించినట్లయితే సాక్షాత్తు ఆ శారదామాత తన వడిలో బిడ్డను కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించినట్లే అని చెప్పి మనకు గురువులు చెబుతారనమాట. ఇలా మేము ఈ శృంగేరిలో అక్షరాభ్యాసం చేసుకునేటటువంటి భాగ్యం మాకు ఆ పార్వతీ పరమేశ్వరులు గురువుల అనుగ్రహం వల్లే కలిగిందని చెప్పవచ్చును. మా అక్షరాభ్యాస కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడే అమ్మవారి శారదామాత ఆలయానికి పక్కనే విద్యాశంకర స్వామి ఆలయం మనం చూస్తున్నాము. ఈ విద్యాశంకర ఆలయంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయం కూడా అత్యంత ప్రతిభావంతమైనటువంటి నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ ఆలయానికి సంబంధించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పరిశోధనలు చేస్తున్నప్పుడు అంతా కూడా ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రత్యేకమైన విషయాలన్నీ కూడా బయట వస్తుండేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మన ఖగోళ శాస్త్రానికి అలాగే సూర్యుడికి ఈ ఆలయంలో ఉన్న వాస్తు శిల్పాలకి సంబంధించి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు అంతా కూడా చెబుతారనమాట. ఈ శృంగేరిలో ఎటువైపు చూసినా కూడా అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయాలు శిల్పాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడండి, విష్ణుమూర్తి ఆజానుబాహుమైనటువంటి విష్ణుమూర్తి విగ్రహం ఉంది. మా చిన్నబాబు జయవర్ధనకి అసలు గోవిందుడు అన్న విష్ణువు అన్న వాడికి అత్యంతమైనటువంటి ప్రీతి. గోవింద గోవింద అని ఎప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూనే ఉంటాడనమాట. ఇక్కడ గోవిందుడి విగ్రహం చూసిన తర్వాత వాడు చాలా తన్మయత్వం చెందాడు. స్వామివారికి నమస్కరించుకోవడము, స్వామివారికి ప్రార్థన చేయడము, అవన్నీ కూడా వాడు అలా చేయడం మాకు ప్రత్యేకంగా అనిపించింది అనమాట. చూడండి వాడు ఎంత ఇన్వాల్వ్ అవుతుంటాడో. అలాగే ఇక్కడ కొన్ని ప్రాచీనమైనటువంటి శాసనాలు అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే శృంగేరి యొక్క చరిత్ర ఈనాటిది కాదు, త్రేతాయుగ కాలంలోనే ఇక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశము. ఈ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం వలనే ఇక్కడ అంత పవిత్రత వచ్చిందని చెబుతారు. దాని తర్వాత విద్యారణ్య స్వామి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పీఠాన్ని ఏర్పాటు చేయడము, ఆదిశంకరాచార్యులు వారు కూడా ఇక్కడ 4 పీఠాలలో, మన దేశంలో ఉన్నటువంటి 4 పీఠాల్లో దక్షిణాంనాయ పీఠాన్ని
ఇక్కడే శృంగేరిలో నెలకొల్పడం కూడా మనకి జరిగిందనమాట. ఇంత విశేషమైనటువంటి స్థలం చూడండి, ఎంత చక్కగా ఈ ఆలయము ఉంటుందన్నమాట. ఇక్కడ అటువైపున మనకి చూస్తున్నటువంటి అటువైపు ఆలయంలో శారదామాత ఆలయం ఉంటుంది. మధ్యలో వచ్చేసి ఇక్కడ విద్యాశంకర స్వామి ఆలయం ఉంటుంది. చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో తుంగా నది ఒకవైపు నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. తుంగా నది ఒడ్డునే మొత్తం శృంగేరి పీఠం అంతా కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది మనము తూర్పు వైపు ఉన్నటువంటి ప్రధాన గోపురం మనం చూస్తున్నాం అన్నమాట. మా పిల్లలు ఈ ఆలయం అంతా కలియదిరుగుతూ ఆ తన్మయత్వం చెందామన్నమాట. ఓకే, ఇక్కడ ఏమంటే ప్రతిరోజు ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతూనే ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అక్షరాభ్యాసం జరుగుతుంది. ఎవరన్నా అక్షరాభ్యాసం చేయించుకోవాల్సిన వాళ్ళు అప్పటికప్పుడు వచ్చే టికెట్స్ తీసుకోవాలి. ముందుగా అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ అంతా ఇక్కడ ఇవ్వరు. ఇక్కడ మరో ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ఎవరు అక్షరాభ్యాసం చేయించాలన్నా కూడా ఒకటే టికెట్ ఉంటుంది, 500 రూపాయల టికెట్ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా అంటూ వేరే టికెట్లు ఏమి ఉండవు అనమాట. ఆ టికెట్ తీసుకున్నటువంటి భక్తులు నేరుగా అక్షరాభ్యాస మండపానికి వెళితే బ్యాచ్లుగా అంటే 1 గంటకి ఒక బ్యాచ్ చొప్పున మధ్యాహ్నం 1 గంటకు మనకు మాత్రమే అక్షరాభ్యాసం జరుగుతుంది. ఇక్కడ అసలు శృంగేరికే మూల కారణమైనటువంటి ఒక ఇతివృత్తం ఇక్కడ ఉంది. చూశారు కదా, ఈ గేట్లో లోపల ఏముందంటే గతంలో ఇక్కడ ఆదిశంకరాచార్యులు వచ్చినప్పుడు ఒక పడగ గుడ్లు పెడుతున్నటువంటి ఒక కప్పకి ఎండ తగలకుండా తన పడగతో నీడను చాచిందనమాట. ఈ ప్రదేశంలోనే అది జరిగిందనమాట. దీనిని చూసినటువంటి ఆదిశంకరాచార్యులు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే బద్ధ విరోధులైనటువంటి కప్ప, పాము కూడా ఈ ప్రదేశంలో ఎందుకు ఇంత సౌమ్యంగా ఉన్నాయి అని ఆయన ఆలోచించి ఈ నేలలో ధర్మం ఉంది కాబట్టి ఈ నేలలోనే మనము దక్షిణామ్నాయ పీఠాన్ని స్థాపించినట్లయితే సనాతన ధర్మంకి చాలా మంచిదని చెప్పి ఆయన భావించారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో చూస్తున్నాం కదా, ఈ పాము కింద కప్ప ఉంది చూడండి. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపించాను. ఈ కప్ప అన్నమాట. ఈ కప్ప ప్రసవం జరుగుతుంటే దానికి ఎండ తగలకుండా ఉండడం కోసం పక్కడే పరమేశ్వరుడి యొక్క చెంత పడగతో నీడను పట్టిందనమాట. ఈ సంఘటనే శృంగేరికి ప్రధానమైనటువంటి కారణమయ్యింది. ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన స్థలంలో ఇంత పవిత్రత ఉండడం వల్లే ఇక్కడ పీఠాన్ని స్థాపించారనమాట. ఇక్కడ వెంటనే దీనికి చూసిన అభిముఖంగా తుంగా నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఈ తుంగా నదిలో చూస్తున్నాం కదా, ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి. వందల సంఖ్యలో చేపలు ఉన్నాయన్నమాట. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు అంతా కూడా వీటికి బొరుగులని అన్నీ ఇట్లా వేస్తుంటారనమాట. చాలా పెద్ద పెద్ద చేపలు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళంతా కూడా వాటికి తినుబండారాలన్నీ కూడా వేస్తూ ఉంటారనమాట. మా పిల్లలు కూడా ఇక్కడ తినుబండారాలన్నీ బొరుగులన్నీ తీసుకునేసి చేపలకు వేయడం జరిగింది. ఇక ఈ తుంగా నదికి అటువైపున మనకి జగద్గురు పీఠాధిపతులైనటువంటి భారతీ తీర్థస్వామి, అలాగే విధుశేఖర భారతీ తీర్థస్వామి కూడా మఠం ఉంటుందన్నమాట. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి పరమేశ్వరుడికి సాక్షాత్తు కైలాసం నుంచి వచ్చినటువంటి శివలింగం ఇప్పటికీ ఈ పీఠాధిపతుల వద్ద ఉంది. ఈ పీఠాధిపతులే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు రుద్రాభిషేకం చేస్తారన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా మనం చూస్తున్నటువంటి తుంగా నది పైన ఉన్నటువంటి బ్రిడ్జి పైన నడుచుకుంటూ నేరుగా మఠానికి వెళ్ళి అక్కడ మా స్వామివారు చేస్తున్నటువంటి ఆ అభిషేకాలన్నీ కూడా ప్రత్యక్షంగా చూడవచ్చును. అలాగే జగద్గురువులతో కూడా మనం మాట్లాడే అవకాశం కూడా మనకి ఇక్కడ కల్పిస్తుంది. కాబట్టి అవకాశం ఈ బ్రిడ్జే నేను చెప్పిందనమాట. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు శృంగేరికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకోవాలనుకుంటే అమ్మవారిని ప్రార్థన చేసి అనుగ్రహం ఇవ్వాల్సిందిగా వేడుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అమ్మవారి దర్శనంతో పాటు కూడా అలాగే పక్కనటువంటి శివాలయము జగద్గురువుల దర్శనంతో పాటుగా అభిషేకం కూడా ఖచ్చితంగా చూసుకున్నట్లయితే మీ యొక్క శృంగేరి యాత్ర పరిపూర్ణమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇదే కింద మనకి తుంగా నది ఉంది. అలా కొన్ని స్టెప్స్ నడుచుకుంటూ పైకి వచ్చిన తర్వాత నేరుగా మనకి అక్కడ విద్యాశంకర శివాలయము ఇంతకుముందు మనం చూసాం కదా, విద్యాశంకర శివాలయం మనకి కనిపిస్తుంది. ఆ శివాలయానికి పక్కనే శారదామాత ఆలయం కూడా ఉంది.
ఇక్కడ మన దేశంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఎక్కువగా ఇక్కడ శృంగేరి వస్తుంటారు. మన దేశంలో ప్రధానంగా సరస్వతి దేవికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శారదా అమ్మవారి ఆలయంతో పాటుగా బాసర గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి బాసర అమ్మవారి ఆలయం, అలాగే తుంగా నది ఒడ్డున ఉన్నటువంటి శృంగేరిలోని శారదామాత సన్నిధిలో అక్షరాభ్యాసాలు ఎక్కువగా చేస్తుంటారనమాట. ఇక్కడ మెయిన్గా శృంగేరిలో ఏంటంటే అమ్మవారు సాక్షాత్తు నడయాడిన స్థలం అనమాట. ప్రతినిత్యం అమ్మవారు ఇక్కడే నడుస్తూ ఉంటారనమాట. ఇక మా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అంతా పూర్తి చేసుకున్న తర్వాత మేము స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం మళ్ళీ బెంగళూరుకి ప్రయాణం అయ్యాము. అయితే మేము డే టైం జర్నీ చేయడం వల్ల బస్సు ఎక్కువ సమయం మాకు ఇబ్బంది అన్నట్టు అనిపించింది. కానీ అమ్మవారు ఇచ్చినటువంటి శక్తితో మేము అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలిగాము. అయితే మేము ఏదో జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలంగానే ఇంతటి పవిత్రమైన ప్రదేశంలో మా ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకునేటటువంటి అవకాశం కలిగిందని నేను భావిస్తుంటున్నాను. దీనికి కారణమైనటువంటి మా గురువు గారికి, అలాగే భగవంతుడికి ఎప్పుడూ అన్యదా శరణం నాస్తి శరణం త్వమేవ మమ అన్నట్లు భగవంతుడిని మేము ఎప్పుడు ఆశ్రయించాలి. అలాగే ఆయన అనుగ్రహాలంతా కూడా మా పైన, మా కుటుంబం పైన ఉండాలని చెప్పి నేను భగవంతుడిని ప్రార్థన చేసుకుంటున్నాను.